న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసుల సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు చేయడానికి పోలీసులు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు కొత్త పరికరాలు చేరాయి. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగం అరికట్టడమే తమ లక్ష్యమని నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. ఒక్కో కమిషనరేట్ కు 25 చొప్పున డ్రగ్ డిటెక్షన్ పరికరాలు డ్రగ్గర్, అబోట్ అందులో వాటిలో ఉంచారు. ట్రై కమిషనరేట్ పరిధి జంక్షన్లలో డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలపై పోలీసులకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది. న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసులు సరికొత్త అడుగు తీసుకున్నారు. నార్కోటిక్ పరీక్షలు నిర్వహించేందుకు కూడా డిటెక్షన్ డ్రగ్స్ ఎవరు తీసుకున్నారు తీసుకోలేదనేందుకు రంగం సిద్ధమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, తెలంగాణను డ్రగ్ ఫ్రీగా మార్చడానికి నార్కోటిక్ బ్యూరో పనిచేస్తుంది. ఇందుకు అనుగుణంగానే ఇప్పటికే డ్రగ్ విక్రయించేటటువంటి వారి మీద అలాగే ఫెడ్లర్ల మీద ఉక్కుపాదం మోపుతోంది. మరోవైపు న్యూ ఇయర్ వేళ అధికంగా డ్రగ్స్ సర్వ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి భావన నేపథ్యంలో నార్కోటిక్ బ్యూరో సరికొత్త నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మాదిరిగానే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి మందు బాబులను ఏ విధంగా అయితే పట్టుకుంటారో అదే తరహాలోనే డ్రగ్స్ సేవించిన వారిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా డ్రగ్స్ డిటెక్షన్ పరికరాలను తెప్పించారు. ఈ డ్రగ్స్ డిటెక్షన్ పరికరాల ద్వారా టెస్ట్ చేసిన తర్వాత ఎవరెవరు డ్రగ్స్ వినియోగించారు, ఎంత మోతాదులో డ్రగ్స్ వినియోగించారు, ఎలాంటి డ్రగ్ వినియోగించారన్న అంశాల గురించి కూడా ఒక క్లారిటీకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు అదే అందుకు అనుగుణంగా ఒక డేటాబేస్ కూడా తయారు చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే 3 కమిషనరేట్కు ఈ తరహా పరికరాలు అందినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా న్యూ ఇయర్ వేళ అత్యధికంగా డ్రగ్స్ సరఫరా అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. చాలా వరకు మత్తులో మునిగి తేలేటటువంటి అవకాశం చాలా వరకు యువత ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో వారిని దృష్టిలో ఉంచుకుని ఈ పరికరాలను తెప్పించినట్టుగా కూడా తెలుస్తుంది. 3 కమిషనరేట్ పరిధిలో ఒక్కొక్క కమిషనరేట్కు 25 పరికరాలను కేటాయించారు. ఇందుకు అనుగుణంగానే సిబ్బందికి కూడాను ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. డ్రగ్స్ డిటెక్షన్ పరికరాలను ఎలా వినియోగించాలి అన్న అంశాల గురించి కూడా ఇప్పటికే శిక్షణను కూడా పూర్తి చేశారు. డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న నిర్ధారణకు రావాలి అంటే మాత్రం డ్రగ్స్ సేవించినటువంటి వ్యక్తి యొక్క లాలాజలం లేకపోతే మూత్రం పరీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ 2 పరీక్ష చేసిన తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్ని బట్టే డ్రగ్ వినియోగదారుని పట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అతని మీద కేసు నమోదు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మూత్రం అలాగే లాలాజలం ద్వారా ఏ విధంగా డ్రగ్స్ వినియోగించారన్న అంశాల గురించి డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ చేయాలో అన్న అంశాల గురించి ఇప్పటికే నార్కోటిక్ బ్యూరోలో ప్రత్యేకంగా కొంతమందికి సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేసినటువంటి సందర్భం ఉంది. ఇక డిసెంబర్ 31 రోజు రాత్రి 3 కమిషనరేట్ పరిధిలో ప్రధానంగా చౌరస్తాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆయా చౌరస్తాల్లో ఈ డ్రగ్స్ డిటెక్షన్ టెస్టులు చేయడానికి నార్కోటిక్ బ్యూరోకు సంబంధించినటువంటి అధికారులు సన్నద్ధమైపోతున్నారు. మరోవైపు పబ్స్ ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అధికంగా ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ఈ డిటెక్షన్ టెస్టులు చేయడానికి ఇప్పటికే సిద్ధమయ్యారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా డిసెంబర్ 31 రోజున ఈవెంట్లు పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రైవేట్ ఈవెంట్స్తో పాటు ఆ తర్వాత పబ్బుల్లో కూడాను ఎక్కువగా యువత పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు మత్తు పదార్థాలు సేవించడంతో పాటు మందు కూడా సేవించి వారంతా కూడా రోడ్ల మీదకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మందు సేవించి రోడ్డు మీదకి వచ్చిన వారిని పట్టుకోవడానికి లేకపోతే కేసులు నమోదు చేయడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కంటిన్యూస్గా చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి సో డ్రగ్స్ తీసుకున్నటువంటి వారి మీద ఈసారి ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఎక్కడెక్కడ డ్రగ్స్ వినియోగం ఎక్కువ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది, ఎక్కడెక్కడ డ్రగ్స్ సర్వ్ చేసేటువంటి అవకాశం ఉందన్న అంశాల గురించి నార్కోటిక్ బ్యూరో వద్ద ఒక ప్రత్యేకమైనటువంటి ఇప్పటికి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే డ్రగ్స్ వినియోగదారులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా టెస్టులు చేయడానికి కూడా సిద్ధమైపోయారు. మొత్తానికి డిసెంబర్ 31న నగరంలో ఉండేటటువంటి వివిధ రకాల చౌరస్తాల్లో అంటే బిజీగా ఉండేటటువంటి చౌరస్తాలు ఏవైతే ఉంటాయో మెయిన్ చౌరస్తాలు ఏవైతుందో ఆ చౌరస్తాలు డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయడానికి నార్కోటిక్ బ్యూరో సన్నద్ధమవుతోంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ శశి.